మన ఆధ్యాత్మిక బంధుమిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే పుష్యమాసం శుద్ధ శుక్లపక్షం ఏకాదశి, ముక్కోటి ఏకాదశి శ్రీమన్నారాయణమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ రోజున మనం వైకుంఠ ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఇలా 3 నామాలు పెట్టుకుంటారు కదా, తిరుపతి వెంకటేశ్వర స్వామి, అన్నవరం సత్యనారాయణమూర్తి, లక్ష్మీ నరసింహస్వామి. అలాగా వైకుంఠంలో నారాయణమూర్తికి సంబంధించినటువంటి నిలువు నామాలు 3 నామాలు స్వామిని ఈరోజు ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిదయ్యా, ఉత్తర ద్వార దర్శనం అని ఒక ప్రతీతి. అన్ని దిక్కులు ఉండేవాడికి ఉత్తర ద్వారం అండి. ఏదో పెద్దలు చెప్పారో మనం పాటించాలి. అన్ని దిక్కులు ఆయనవే కదా, ఏ దిక్కులు లేడైనా అన్ని దిక్కులు ఆయన. కానీ ఏదో మన పెద్దలు ఋషీశ్వరులు చెప్పారు, ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టడం కోసం మనం ఈ విధంగా చేయాలి. సరే, ఏదైతే అందరికీ కూడా మన ఆధ్యాత్మిక బంధుమిత్రులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఇదే రోజుని సద్గురు శ్రీ నాన్నగారు కూడా సిద్ధి పొందినటువంటి రోజు. అలాగే బెండపూడి సాధువు గారు కూడా సిద్ధి పొందినటువంటి రోజు, ఆరాధనోత్సవాలు. జై శ్రీమన్నారాయణ. జై లక్ష్మీనారాయణ. జై శ్రీమన్నారాయణ. జై లక్ష్మీనారాయణ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీరామ్. నేను ఇలా నామని చెప్పాను, అయ్యో హనుమంతుడు వచ్చాడు. రాముడు నామని చెప్పాము, హనుమంతుడు వచ్చాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శాంతాశ్రమం ఓంకార స్వామివారి అధిష్టాన మందిరం, శ్రీ ఓంకార స్వామివారి అధిష్టాన మందిరం. జై ఓంకార స్వామి. జై గురుదేవ. జై ఓంకార స్వామి గురుదేవ. గురుదేవ ఓంకార స్వామి వారు మొట్టమొదట్లో ఇలా ఉండేవారు. జై గురుదేవ. నేను చూసినప్పుడు ఎలా ఉండేవారు స్వామి. జై గురుదేవ.